నమస్తే. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ జిహెచ్ఎంసి ఇది చాలా కీలకమైనటువంటి విభాగం. అయితే గత కొంతకాలం నుంచి ఇది అక్రమాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారింది. మొన్న చూసాం మనం 36 మందికి సంబంధించి 2 ఏళ్ల నుంచి వారి జీతాలు 86 లక్షలు కాజేశారు కొంతమంది దుర్మార్గులు. అంటే మానేసినటువంటి వారివి, అలాగే చనిపోయిన వారివి ఉన్నట్టు అటెండ్ అయినట్లు వారు ప్రజెంటేషన్లో చూపించడం, అంటే అటెండెన్స్లో చూపించడం అంతా బయోమెట్రిక్. కాబట్టి బయోమెట్రిక్ ఫింగర్ ప్రింట్స్ ఎలా తీసుకున్నారు అంటే దానికి సంబంధించి మైనం వాడారు, ఫెవికల్ వాడారు. దాని ద్వారా వాళ్ళు అక్రమాలు చేశారు. ఇట్లాంటి సందర్భంలో ఇప్పటికే 4గురిని అరెస్ట్ చేశారు ఆ వ్యవహారంలో. ఈ కేసుకు సంబంధించి జిహెచ్ఎంసిలో 16 మందిని తాజాగా తొలగిస్తూ కమిషనర్ రోనాల్డ్ రాజ్ ఆయన ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. అంటే వాళ్ళంతా ఎస్ఎఫ్ఏ అంటారు, అంటే శానిటరీ ఫీల్డ్ అసిస్టెంట్స్. ఇందులో కొంతమంది కాంట్రాక్ట్ పద్ధతిలో ఉన్నారు, కొంతమంది పర్మనెంట్ కూడా ఉన్నారు. అంటే ఏ రకమైనటువంటి అక్రమాలకు పాల్పడుతున్నారు, ఎలాంటి అరాచకాలు చేస్తున్నారు అనేది మనకి రోజు రోజుకి ఏదో ఒక అంశం బయటపడుతూనే ఉంది. ఇలాంటి సందర్భంలో చాలా కీలకమైనటువంటి పరిణామం ఇంకొకటి బయటకు వచ్చింది. ఏదైతే జిహెచ్ఎంసి పరిధిలో చెత్తను తరలించే వాహనాలు ఉంటాయి, మనం చూస్తుంటాం. హైదరాబాద్ వెళ్తే ఎక్కడ చూసినా అవే దర్శనమిస్తుంటాయి, ఎక్కువగా మార్నింగ్ సమయంలో. ఇలాంటి క్రమంలో ఆ వాహనాలకు సంబంధించి డీజిల్ని చౌర్యం చేయటం, అంటే దొంగతనం. ఎంత దారుణమైనటువంటి అక్రమాలకు పాల్పడుతున్నారో అనేది ఇదొక ప్రత్యక్ష ఉదాహరణ. ఈ వ్యవహారానికి సంబంధించి కూడా ఒక స్పెషల్ కమిటీ విచారణకు నిర్ణయించారు. మనం మొన్నటి వరకు చూసాం హెచ్ఎండిఏ పరిధిలో ఎలాంటి అవినీతి అక్రమాలు చోటు చేసుకున్నాయి. ఇప్పుడు మళ్ళీ తాజాగా జిహెచ్ఎంసి. ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రతి డిపార్ట్మెంట్లో అవినీతి అక్రమాలకు పాల్పడినటువంటి అధికారులను కఠినంగా శిక్షించడమే కాదు, వారిని శాశ్వతంగా తొలగించే కార్యక్రమం కూడా చేస్తాం. అలాగే హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణను కూడా దాదాపు తొలగించినట్లే ఉద్యోగం నుంచి, సర్వీస్ నుంచి. ఇట్లాంటి సందర్భంలో జిహెచ్ఎంసి కమిషనర్ ఎవరైతే ఉన్నారో రోనాల్డ్ రాజ్, ఆయన చాలా కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించి ముఖ్యంగా మరొక అంశం, ఎప్పటి నుంచో వేరే చోటకి బదిలీ అయినప్పటికీ ఏదో ఒక కారణంతో జిహెచ్ఎంసిలోనే టెస్ట్ వేశారు. అలా దాదాపు 74 మంది గుర్తించారట. కీలకమైనటువంటి విభాగాల్లో ఉన్న అధికారులు వేరే చోటకి వెళ్ళాలి, ట్రాన్స్ఫర్ జరిగింది, కానీ అక్కడికి వెళ్లకుండా ఏదో ఒక సాకుతో అక్కడే టెస్ట్ కూర్చోవడం, అది కూడా ఇప్పుడు వెలుగులోకి వచ్చిన అంశం. అంటే ఏ రకమైనటువంటి, ఏ స్థాయిలో అక్రమాలు అవినీతికి పాల్పడుతున్నారనేది మనం క్లియర్గా ఇక్కడ చూడాల్సినటువంటి పరిస్థితి. మొత్తానికి ఈ వ్యవహారంలో ముఖ్యమంత్రి ఆదేశాల ప్రకారం కమిషనర్గా ఉన్నటువంటి రోనాల్డ్ రాజ్ ఆయన తీవ్రమైనటువంటి ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. పూర్తి స్థాయిలో జిహెచ్ఎంసిని ప్రక్షాళన చేయాలి. ఎందుకనంటే ఇప్పుడు ఉన్నటువంటి సిబ్బంది అంతా అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారు. అంటే మనం అందరిని అనలేం, చాలామంది నీతి నిజాయితీ నిబద్ధతతో పనిచేస్తారు. అంటే ఒక ఆర్గనైజేషన్లో కొంతమంది చేసేటువంటి కార్యకలాపాల వల్ల మిగిలిన వారికి కూడా దాన్ని ఆపాదించడం అనేది సహజంగా మనం చూస్తూ ఉంటాం. ఇట్లాంటి క్రమంలో ఎవరైతే ఇటువంటి అరాచకాలకు, అక్రమాలకు, అవినీతికి పాల్పడుతున్నారో వారందరినీ మార్చాలి. దానికి సంబంధించి ఒక నివేదిక తయారు చేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కోరినట్లు తెలుస్తుంది. ఆ పనిలో కమిషనర్ రోనాల్డ్ రాజ్ అలాగే ఇతర ముఖ్య అధికారులు కూడా ఉన్నట్లు మనకి సమాచారం అందుతుంది.